ఈ మూడు నాయకత్వాలు వర్తిల్లంటే మనం ఏం చేయాలి? కూటమి అభ్యర్థిని గెలిపించాలి. కూటమి అభ్యర్థి ఎవరు? నిమ్మక జయకృష్ణ గారు ఎమ్మెల్యే గారు, కొత్తపల్లి గీతమ్మ గారు ఎంపీ గారు. గీతమ్మ గారి గుర్తు కలవబాబు, జయకృష్ణ గారి గుర్తు బాగా గుర్తు పెట్టుకుని సీరియల్ నెంబర్ 5, సీరియల్ నెంబర్ 3, 5 ఈ 2 సీరియల్ నెంబర్లో మన ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించుకున్నట్లయితే ఇదే విధంగా రాష్ట్రం మొత్తం పైన మార్పు వచ్చింది. అత్యధిక మెజారిటీతో 130 సీట్లు మన కూటమి అభ్యర్థులు సర్వే లెక్కల ప్రకారంగా. అది కాబట్టి మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు సాధించుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. గెలుపు తథ్యము. కానీ మీ అందరికీ మరొకసారి నేను నమస్కారం పెట్టి చెప్తుంది ఏంటంటే అత్యధిక మెజారిటీ రావాలనే ఉద్దేశంతోనే మీ అందరి దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. నిమ్మక జయకృష్ణ గారిని తండ్రి గారు 2 సార్లు ఓడిపోయారు. అనుకోని విధంగా డబ్బు ప్రవాహం, మనకు డబ్బు అంత లేదు, మన పేద పార్టీ. కాబట్టి మీరు అందరూ పెద్ద మనసు చేసుకుని సంక్షేమ పథకాలు ఏవి అందుకు నేరుగా పంట మీరు పండించుకొని మీరే నేరుగా అమ్ముకోవచ్చు. మీ పంటను మీరు అమ్ముకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఈ పని చేస్తున్న ఉపాధి పని, ఈ ఉపాధి పని ఎవరు కల్పించారంటే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు. అప్పుడు వాజ్పేయి గారు ఉండేవాళ్ళు, బీజేపీ తరఫున ప్రైమ్ మినిస్టర్. అతను తీసుకొచ్చినటువంటి పథకం ఇది. అప్పుడు ఏంటంటే పనికి ఆహార పథకం అని పేరు ఉండేది, దాన్నే ఉపాధి హామీ పథకం అని పేరు మార్చారు. పనికి ఆహార పథకం అప్పుడు ఉండేది. అప్పుడు ఏంటంటే బియ్యం ఇచ్చేవాళ్ళు, పనికి వస్తే బియ్యంతో పాటు డబ్బులు వేసేవాళ్ళు. ఇప్పుడు నేరుగా మీ అకౌంట్లకు డబ్బులు వస్తున్నాయి. ఇది వస్తుందంటే కారణం మోడీ గారు ఉండడం వల్ల మనకి ఈ యొక్క ఉపాధి పని అనేది ఉంది. ఈ ఉపాధి పనిలో ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను రాబోయేటటువంటి రోజుల్లో మంచి మంచి సంక్షేమ పథకాలు వీళ్ళందరికీ అందిస్తారు. ఉపాధి పనికి వచ్చే వాళ్ళు ఎవరు? కూలీలు, రైతు కూలీలు వీళ్ళే కదా వస్తారు. వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది. అందుకో మీరందరూ కూడా ఈ యొక్క ఎన్నికల్లో మొదటి ఓటేమో కళాపూర్కి వేయండి, రెండో ఓటేమో గాజు గ్లాస్ వేయాలా. అయ్యారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. మన కూటమి అభ్యర్థిగా శ్రీ నిమ్మక జయకృష్ణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలాగే గీతమ్మ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ సీరియల్ నెంబరు 3, సీరియల్ నెంబర్ 5 ఈ 2 గుర్తులకు వేసి గ్లాస్ గుర్తు మరియు కమలం గుర్తుకు వేసి ఈ గీతమ్మ గారిని, మన నిమ్మక జయకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో మీరు గెలిపిస్తారని మీ ముందుకు వచ్చి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. మోడీ గారు కలిసి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మనకు ఉంది. ఎన్ని పథకాలు పెట్టినా మనం అప్పులు కావాల్సిన పని అయితే ఉండదు. దానికి ఆదాయ వనరులు సమకూర్చి తద్వారా వచ్చే ఇన్కమ్ ద్వారా మనకు పథకాలు పెడతారు. అంతేగాని అన్ని కూర్చొని బటన్లు వచ్చేసి మనకు పథకాలు ఇచ్చి అప్పులు పాలు చేయడం అంటూ ఉండదు. ఇక్కడ పథకాలు చాలా బాగానే ఉంటాయి. నిన్ను ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు, అలాగే ప్రతి విద్యార్థికి అందరుంటే అందరూ అలా ఒక్కడికి కాదు, జగన్ బాబు చెప్పినట్టు ఒకరికి కాదు. 3 పిల్లలుంటే 3 15,000 45,000, 4 పిల్లలుంటే 4 15,000 60,000, ఇద్దరుంటే 2 15,000 30,000, ఒక్కరుంటే 1 15,000. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే చదువుకోవడానికి మనిషికి 15,000 రూపాయలు. అలాగే రైతులకు కూడా రైతు భరోసా కింద ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు. అదేవిధంగా మీ పెన్షన్ 1 నెలలో మీరు తీసుకోలేకపోయినా 2వ నెలలో తీసుకెళ్ళినప్పుడు 3వ నెలలో కూడా తీసుకునే వెసులుబాటు కల్పించబడింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితే ఉండదు. అదేవిధంగా మీ మహిళలందరికీ ఎక్కడ ప్రయాణం చేయాలనుకున్నా సరే బస్సు ఫ్రీ. మన జిల్లా మొత్తం పైన ఎక్కడికి వెళ్ళాలన్నా మార్కెటింగ్కి వెళ్ళొచ్చు, చుట్టాలింటికి వెళ్ళొచ్చు, తిరిగి రావచ్చు. మహిళలకి మొత్తం బస్సు ఫ్రీ. అదేవిధంగా మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మ. ఇన్ని 3 సిలిండర్లు మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్. చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి పోటీ చేస్తారు. నిమ్మక జయకృష్ణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మన జయకృష్ణ గారు మేమేది తెలిసిన వ్యక్తి, మన ప్రాంతం వ్యక్తి. రేపు పొద్దున మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, మన వీరఘట్టలు అభివృద్ధి చెందాలన్నా, మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మన నిమ్మక జయకృష్ణ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మోడీ గారి నుండి మనకు నిధులు రావాలి కాబట్టి కేంద్రం నుండి ఈరోజు మన గ్యాస్ కొంటున్నాం. సుమారు 1000 రూపాయలు ఉంది. అదే గ్యాస్ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు ఉచితంగా ఇస్తారన్నమాట. 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉండి ప్రతి ఒక్కరు కూడా 3 గ్యాస్ సిలిండర్లు. తర్వాత మీరు బస్సు ఎక్కారనుకోండి, ఆధార్ కార్డు పట్టుకునే చాలు, బస్సులో టికెట్ తీయక్కర్లేదు. అదేవిధంగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్కి వస్తుంది.
మీకు ఇప్పుడు 18,000 రూపాయలు వేస్తున్నారు, ఇంతవరకు కొంతమంది పడలేదు. మరి అలాంటి వ్యవస్థ ఉండదు. సంవత్సరం కోసమే కాదు, ప్రతి నెల మీకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. మీ ఇంట్లో పిల్లలు చదువుకున్నట్లయితే అమ్మఒడి కింద వస్తుంది కదా, అలాగే ఒకరికి ఇస్తున్నారు. ఆ ఒక దీంట్లోన ఇంకా 2,000 రూపాయలు కట్ చేసేస్తున్నారు. అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళందరూ కూడా అమ్మకి తల్లికి వందనం అనే పేరు మీద 15,000 రూపాయలు ఎటువంటి కట్టింగ్స్ కానీ ఏమి ఉండవు, నేరుగా 15,000 రూపాయలు మీ అకౌంట్కి పడతాయి.